ఒక వ్యక్తికి నువ్వు మేలు చేయడానికి ఏది అడ్డు రాకూడదు నీకు. తన వ్యక్తిత్వం రాకూడదు, తన చుట్టాలు రాకూడదు, తన బంధువులు రాకూడదు, తన యొక్క క్యాస్ట్ రాకూడదు, తన స్థితిగతి రాకూడదు. కానీ ఆయనకి మేలు చేస్తూ నువ్వు వెళ్ళినప్పుడు ఆ మేలులు బట్టి నువ్వు చేసే దాన్ని బట్టి దేవుడిని ఆశీర్వాదంగా దేవుడు అని మేలులు చేసినప్పుడు యేసు ప్రభువుని ఏమన్నారు? నువ్వు కూడా మేలులు చేస్తే నీ వెనకాల మేకులు పూలను బయలుదేరుతాయి. మేకులను పట్టించుకోకండి, మేలు చేసుకుంటూ ముందుకెళ్తే కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగా దీవుని కనుక దేవుడు మారుస్తాడు. అలా ప్రేమించడం నా వల్ల అవ్వట్లేదని అంటావు, మేలుకొని కూర్చోవు, నో ప్రాబ్లం. కీడి మట్టికి మాట ద్వారా చేత ద్వారా వాళ్ళు బాధించేలాగా నువ్వు మనసు కలపొద్దు, చెడ్డ మాటలు పలకొద్దు, వారి మీద అబండాలు వేయొద్దు, లేని వార్త పుట్టించకు. ఎదుటి వారి కొరకు మేలు చేయ చూసుకొనవలెను. మేలు చేయ చూసుకోవాలి. బాబు నువ్వు చేస్తున్నాడికి నీ వల్ల కీడు జరుగుతుందా మేలు జరుగుతుందా? నువ్వు చేసే పని వల్ల వాడికి కీడు జరుగుతుందా మెరుగుతుందా? నువ్వు అక్కడి గురించి మాట్లాడుతున్నప్పుడు కీడు జరుగుతుందా చెడ్డ జరుగుతుందా? నువ్వు చూసుకోవాలంటే ఏదో గుడ్డెత్తి చేయలేపడ వెళ్ళకూడదంట.